Which of the following fundamental rights are not available to foreigners in India? కింది ప్రాథమిక హక్కులలో ఏవి భారతదేశంలో విదేశీయులకు అందుబాటులో లేవు? 1. రైట్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 15 వివక్షకు వ్యతిరేకంగా హక్కు. 2. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. 3. రైట్ టు ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆర్టికల్ 20 శిక్షకు సంబంధించి రక్షణ పొందే హక్కు. 4. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. And the answer is option A, 1 and 2 only. Right against discrimination article 15, freedom of speech and expression article 19. ఆర్టికల్ 15, 16, 19, 29 and 30 ద్వారా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులు భారతదేశ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి, విదేశీయులకు కాదు. అందువలన విదేశీయులు వివక్షకు వ్యతిరేకంగా రక్షణ లేదా వాక్ స్వాతంత్రాన్ని కోరలేరు. అయితే నేర నిర్ధారణకు సంబంధించి రక్షణ మరియు జీవితం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ వంటి హక్కులు పౌరులు లేదా విదేశీయులు అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయి. అందువలన ఆప్షన్ ఏ విదేశీయులకు నిరాకరించబడిన హక్కులను సరిగ్గా గుర్తిస్తుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనను పరిగణించండి. 1. ఆర్టికల్ 35 includes in part 4 of the Constitution. ఆర్టికల్ 35 రాజ్యాంగంలోని 4వ భాగంలో చేర్చబడింది. 2. It empowers state legislatures to create special laws for Jammu and Kashmir. ఇది జమ్మూ మరియు కాశ్మీర్ కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం ఇస్తుంది. 3. It passed Parliament with the power to make laws for enforcing fundamental rights. ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి చట్టాలను చేసే అధికారాన్ని ఇది పార్లమెంటుకు కల్పిస్తుంది. And the answer is option C, 3 only. It passed Parliament with the power to make laws for enforcing fundamental rights. ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి చట్టాలను చేసే అధికారాన్ని ఇది పార్లమెంట్కు కల్పిస్తుంది. ప్రకటన 3 మాత్రమే సరి అయినది. ఆర్టికల్ 35 అనేది పార్ట్ 3లోని భాగం, పార్ట్ 4లో కాదు, మరియు భారతదేశం అంతటా ఏకరూపతను నిర్ధారించడానికి ప్రాథమిక హక్కుల కింద నేరాలకు శిక్షలను నిర్దేశించే చట్టాలను చేయడానికి ఇది పార్లమెంటుకు మాత్రమే అధికారం ఇస్తుంది. ప్రకటన 2 తప్పు. జమ్మూ కాశ్మీర్ కోసం ప్రత్యేక చట్టాలు ఆర్టికల్ 35A కింద ఉన్నాయి. అయితే ఆర్టికల్ 35 కొన్ని ప్రాథమిక హక్కులు అమలుకు సంబంధించి రాష్ట్ర శాసన అధికారాలను పరిమితం చేస్తుంది.